హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. నెక్స్ట్ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మేనేజింగ్ వర్క్ షీట్స్. ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసామంటే రోస్కి కాలంకి సంబంధించిన సెట్టింగ్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా హౌ టు ఇన్సర్ట్ ది రోస్ అండ్ కాలమ్స్, హౌ టు డిలీట్ ది రోస్ అండ్ కాలమ్స్ అవి కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ మనం ఆల్రెడీ వర్క్ షీట్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలో ఇప్పుడు మనం ఈ మేనేజింగ్ వర్క్ షీట్స్లో మనం తెలుసుకుంటాం అనమాట. అయితే మనం ఇక్కడ డిఫాల్ట్గా చూస్తే మనం ఎప్పుడు వర్క్ బుక్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా 3 వర్క్ షీట్స్ అనేవి మనకి ఇక్కడ డిఫాల్ట్గా వస్తాయి. షీట్ 1, షీట్ 2, షీట్ 3. ప్రీవియస్ క్లాస్ మనం ఆల్రెడీ ఇంకెక్కువ షీట్స్ కావాలనుకున్నాం మనం ఆల్రెడీ. అక్కడ ఇన్సర్ట్ వర్క్ షీట్ అనే మనం ఆప్షన్ మనం యూజ్ చేసుకొని మనం ఎక్స్ట్రా షీట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకున్నాం. లేదంటే షార్ట్ కట్ కీ కూడా యూజ్ చేసుకున్నాం, Alt+I+W అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు షీట్ 1, షీట్ 2, షీట్ 3 కదా. ఇప్పుడు ఏ షీట్ ముందరైతే మీకు ఆటోమేటిక్గా ఒక ఎక్స్ట్రా షీట్ కావాలో ఆ షీట్ పైన మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఏముంటుంది ఇక్కడ ఆప్షన్ ఇక్కడ. ఇవన్నిటిని ఏమంటామంటే మేనేజింగ్ వర్క్ షీట్స్ అని చెప్తాం అనమాట. ఇన్సర్ట్ వర్క్ షీట్, డిలీట్ వర్క్ షీట్స్, రీనేమ్ వర్క్ షీట్, మూవ్ ఆర్ కాపీ, అదేవిధంగా సెలెక్ట్ ఆల్ షీట్స్. వీటన్నిటి కూడా ఏమంటాం ఇక్కడ మేనేజింగ్ వర్క్ షీట్స్ అని చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ షీట్ 1 ఉంది ఆల్రెడీ. షీట్ 1 ముందర నాకు ఇంకొక షీట్ ఎక్స్ట్రా షీట్ కావాలనుకుంటున్నాను. ఆ షీట్ పైన మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మళ్ళీ వర్క్ షీట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఓకే అన్నాం అనుకోండి. మనకి ఎక్స్ట్రా ఏ షీట్ మనం షీట్ 1 మీద రైట్ క్లిక్ చేస్తాం కాబట్టి దానికి ముందర మనకి ఎక్స్ట్రా షీట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 3 ముందర కావాలనుకోండి. సేమ్ ఈ షీట్ 3 పైన రైట్ క్లిక్ చేయండి మౌస్ ద్వారా. అదేవిధంగా నెక్స్ట్ ఇన్సర్ట్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ వర్క్ షీట్, దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఏ షీట్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో ఆ షీట్కి ముందర మనకు ఆటోమేటిక్గా ఎక్స్ట్రా వర్క్ షీట్ అనేది మనకి యాడ్ అయిపోతుంది అనమాట. దీన్ని ఏమంటాం హౌ టు ఇన్సర్ట్ ది వర్క్ షీట్. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షీట్ 1, 2, 3, 4, 5 ఇక్కడ మనకి షీట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్గా 3 షీట్స్ వస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇక్కడ 2 షీట్స్ యాడ్ చేశాను. బట్ మనకి ఆర్డర్లో కావాలంటే ఫస్ట్ షీట్ 1 రావాలి, నెక్స్ట్ షీట్ 2 రావాలి, నెక్స్ట్ షీట్ 3 రావాలి, నెక్స్ట్ షీట్ 4, నెక్స్ట్ షీట్ 5 ఇట్లా నాకు అసెండింగ్ ఆర్డర్లో కావాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే షీట్స్ మనము మూవ్ కూడా చేసుకోవచ్చు. ఏం చేసి టోటల్గా మూవ్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా మూవ్ చేస్తాం మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీట్ 3 తర్వాత నాకు షీట్ 4 రావాలి, లేదంటే షీట్ 5 రావాలి, లేదంటే షీట్ 1 ముందర రావాలి. అట్లా మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 4 నాకు ఎక్కడ కావాలి, మొత్తం లాస్ట్లో కావాలి. ఓకే, లేదు ఈ షీట్ 3 అనేది షీట్ 5కి ముందర రావాలి, మన ఇష్టం ఎట్లానే చేయొచ్చు. ఈ షీట్ని ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. తర్వాత మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ మనకి ఏముంటుందంటే బిఫోర్ షీట్ ఉంది కదా, ఇక్కడ మనం ఏ షీట్ అయితే సెలెక్ట్ చేస్తామో దానికి ముందర వస్తుంది. ఇప్పుడు షీట్ 3 ఎక్కడ కావాలి, షీట్ 5కి ముందర కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ షీట్ 5 అని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే ఈ షీట్ 3 అనేది షీట్ 5 ముందరకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు షీట్ 4 ఉంది, ఎక్కడికి వెళ్ళాలి నాకు, షీట్ 5కి ముందర కావాలి. ఇప్పుడు మళ్ళీ షీట్ 4 పైన రైట్ క్లిక్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడికి ఏం ముందరికి వెళ్ళాలి, ఇక్కడ షీట్ 5 ముందరికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ షీట్ 5 ఈ విధంగా చేయొచ్చు. లేదు మనకి దీంట్లో ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1 మొత్తం లాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏముంటుందంటే ఇక్కడ ఈ మూవ్ ఆర్ కాపీలో ఇక లాస్ట్ మనకు మూవ్ టు ఎండ్ అనే ఆప్షన్ ఉంటుంది. మూవ్ టు ఎండ్ అంటే మనకు ఆ వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ ఉన్నా ఈ షీట్ని మనం ఇక్కడ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్తుంది మూవ్ టు ఎండ్ అంటే టోటల్ లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే షీట్ 5 ఇక్కడ మనకు 5 షీట్స్ ఉన్నాయి కదా. ఈ షీట్ 1 అనేది ఇప్పుడు మూవ్ టు ఎండ్ అని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి షీట్ 5 తర్వాత వచ్చేస్తుంది, అంటే లాస్ట్ మూవ్ టు ఎండ్ అంటే లాస్ట్కి వెళ్ళిపోతుంది అట్లా అనమాట. లేదు నాకు ఇది మళ్ళీ మనకు ఫస్ట్లోనే కావాలనుకోండి. ఇక్కడ దీనిపైన రైట్ క్లిక్ చేస్తాం ఆ షీట్ పైన. మూవ్ ఆర్ కాపీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ముందు రావాలి, అది మనకు షీట్ 2 ముందర రావాలి. ఇక్కడ బిఫోర్ షీట్లో షీట్ 2 సెలెక్ట్ చేసుకుని ఒకంటే షీట్ 1 అనేది షీట్ 2 ముందరికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా షీట్స్ని ఏం చేసుకోవచ్చు, మనం మూవ్ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం వీటిని కాపీ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫైల్ని ఓపెన్ చేస్తాం, ఏబిసి అనే ఫైల్ని ఓపెన్ చేస్తాను. మనం టాస్క్ బార్ క్లిక్ చేసి మనకి 2 షీట్స్ ఓపెన్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బుక్ 1 షీట్ ఉంది, అదేవిధంగా ఏబిసిడి షీట్ అంటే టోటల్గా 2 ఫైల్స్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాయి ఇక్కడ. బుక్ 1 అనే ఒక ఫైల్,
అదేవిధంగా ఏబీసీ అనేది ఒక ఫైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ 1లో ఏదైతే మనకు డేటా ఉందో ఈ షీట్లో యాజ్ ఇట్ ఈజ్గా నాకు సో ఏబిసిడి అనే సో ఫైల్లోకి వెళ్ళిపోవాలి. సో టోటల్ షీట్ వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే సో ఈ షీట్ పైన రైట్ క్లిక్ చేసేసి అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసిడి షీట్ మనకి ఎన్ని షీట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ మనం ఇక్కడ సో షీట్ 1 షీట్ 2 షీట్ 3 మనం టోటల్ ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఇందాక మనం ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేస్తామో డిఫాల్ట్గా 3 షీట్స్ వస్తాయని చెప్పేసి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఈ షీట్స్లలో అంటే ఈ ఫైల్లో 3 షీట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ షీట్ 1 అనే డేటా ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి సో షీట్ 1 పైన రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఏమంటాం ఇక్కడ సో మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ చూస్ చేసుకొని సో ఇప్పుడు ఈ బుక్ 1లో ఉన్నటువంటి సో ఏదైతే ఈ షీట్ ఉందో సో నేను దేంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను సో ఏబిసిడి అనే ఫైల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ సో ఏబిసిడి అండ్ ఫైల్ని సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ క్రియేట్ కాపీ అని అంటే ఈ షీట్ 1ని నేను ఏం చేస్తున్నాను కాపీ చేస్తున్నాను. దేంట్లో కాపీ చేస్తున్నాను సో ఏబిసిడి అనే సో ఫైల్లోకి నేను కాపీ. అప్పుడు ఈ డేటా మొత్తం ఈ షీట్లో ఉన్నటువంటి డేటా మొత్తం అంటే యాజ్ ఇట్ ఈస్గా షీట్ దేంట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకు సో ఏబిసిడి ఉన్నటువంటి సో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. చూద్దాం అది దాంట్లోకి వెళ్ళిందా లేదా. సో ఏబిసిడికి వెళ్ళిపోతున్నాను ఫైల్కి. చూడండి ఇక్కడ ఆటోమేటిక్ మనకి షీట్ 1 అంటే షీట్ 1 ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ షీట్ 1/2 అని వచ్చింది. అంటే సేమ్ నేమ్ ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా ఆటోమేటిక్ ఇక్కడ సో కాపీ అని తీసేసుకుంటుంది అనమాట. ఒక నేమ్ వేరు ఉంటే మాత్రం ఆటోమేటిక్గా షీట్ 1 అని వస్తుండే మనకి. చూడండి దాంట్లో ఉన్న డేటా ఆటోమేటిక్ దీంట్లోకి వచ్చింది ఇక్కడ ఏబిసిడి అనే సో ఫైల్లోకి మనకు వచ్చేసింది. ఓకేనా. సో ఇలా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకి ఇంపార్టెంట్ ఏదైనా డేటా ఉంటే సో టోటల్ డేటా మనం కాపీ పేస్ట్ అనే కాకుండా ఇలా టోటల్గా షీట్ మొత్తాన్ని కూడా ఏం చేసుకోవచ్చు మనం ఇక్కడ దాంట్లోకి సో ఆ షీట్ అంటే ఏదైతే వేరే ఫైల్లోకి మనం ఇక్కడ కాపీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏమంటాం ఇక్కడ సో మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ అంటాం. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకవేళ ఏదైనా షీట్ నేమ్ ఉందనుకోండి షీట్ నేమ్ని రీనేమ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆఫీస్ కానీ లేకపోతే స్కూల్ కానీ కాలేజ్లో కానీ వర్క్ చేస్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా స్టూడెంట్స్కి సంబంధించిన డేటా ఉంది కాబట్టి ఒక ఇప్పుడు స్టూడెంట్ డేటా అని ఇక్కడ నేను నేమ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే మార్క్స్ లిస్ట్ ఉంది కాబట్టి ఎంత మార్క్స్ కాబట్టి ఇక్కడ సో ఏం చేస్తున్నాం మార్క్స్ లిస్ట్ అని నేమ్ పెట్టాలనుకుంటున్నాను. దాని గురించి ఇక్కడ ఈ షీట్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఏమైంది మనకి మార్క్ షీట్ కాబట్టి ఇక్కడ సో స్టూడెంట్స్ సో మార్క్ షీట్ అని టైప్ చేస్తున్నాను. అంటే స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనమాట. తర్వాత కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి సరిపోతుంది అట్లా. నెక్స్ట్ ఇప్పుడు మనం టోటల్గా స్టూడెంట్కి సంబంధించిన డేటా కావాలనుకోండి ఇది మార్క్ షీట్. నెక్స్ట్ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క అటెండెన్స్ ఉంది అనుకోండి. నెక్స్ట్ షీట్ వాళ్ళ యొక్క ఫీజు ఉంది అనుకోండి. మరి డిఫరెంట్ మనం ఏదైనా డేటా వర్క్ చేసేటప్పుడు ఇలా డిఫరెంట్ షీట్స్ పెట్టుకుంటే ఏమైతే ఇప్పుడు మార్క్స్ షీట్ ఉంది కాబట్టి ఇందులో మనకు ఓన్లీ మార్క్స్ మాత్రం ఎంటర్ చేస్తాం. సో అటెండెన్స్ ఉంది అనుకో దాంట్లో అటెండెన్స్ మాత్రం ఎంటర్ చేస్తాం. ఫీ ఉంది అనుకో దాంట్లో ఫీజు మాత్రం ఎంటర్ చేస్తాం. లేదు ఒక ఆఫీస్ ఉందనుకోండి ఇన్కమ్స్ అని ఒక దాంట్లో పెట్టుకోవచ్చు, ఎక్స్పెండిచర్స్ అని ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎంప్లాయీకి సంబంధించిన డేటా ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇట్లా పిఎఫ్ ఉంటే పిఎఫ్కి సంబంధించిన డేటా ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ షీట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్క్ షీట్ ఇచ్చాను సింపుల్ ఇక్కడ సో రైట్ క్లిక్ చేసేసి సో ఆ తర్వాత ఇక్కడ రీనేమ్ అంటాం. సో ఇది మనకు స్టూడెంట్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ అనుకుందాం అట్లా అటెండెన్స్. లేదు నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఫీజు కావాలి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ చేసి మా షీట్ పైన సో రీనేమ్ ఆ తర్వాత వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్కి మనకు సంబంధించినటువంటి డేటా ఉంటే సో ఈ ఫీ స్ట్రక్చర్ దాంట్లో ఎంటర్ చేసుకుంటాం అనమాట. ఇట్లా సో మార్క్స్ లిస్ట్ ఎంటర్ చేసినప్పుడు ఓన్లీ ఈ మార్క్స్ యొక్క షీట్ ఓపెన్ చేస్తాం దీంట్లో టైప్ చేసుకుంటాం. వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎంటర్ చేయాలనుకుంటే అటెండెన్స్ ఓపెన్ చేసి దీంట్లో డేటా అటెండెన్స్కి సంబంధించిన డేటా క్రియేట్ చేసుకొని దీంట్లో ఎంటర్ చేస్తాం అనమాట. ఫీజుకి సంబంధించి ఉంటే ఫీజ్కి ఈ విధంగా ఎక్సెల్ మన డేటాని సో మల్టీపర్పస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో షీట్స్కి ఈ విధంగా ఏం చేసుకోవచ్చు రీనేమ్ కూడా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో దీంట్లో ఇంకోటి ఏముంటుందంటే సెలెక్ట్ ఆల్ షీట్స్ అని ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో నేను డేటా టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఇంకొక డేటా యాడ్ చేస్తున్నాను సమ్ ఇంకొక నేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎఫ్ అని సమ్ నేను ఇక్కడ డేటా ఇస్తున్నాను ఇట్లా. సో ఈ విధంగా మనకు వచ్చేసింది డేటా. ఇది మనకు ఏ షీట్లో టైప్ చేస్తాం ఇది మార్క్ షీట్లో టైప్ చేస్తున్నాం మార్క్ షీట్లోనే వస్తుంది డేటా. ఇదే డేటా మనకు అటెండెన్స్లో వస్తుందా మరి రాదు. నెక్స్ట్ ఫీలో వస్తుందా రాదు. నెక్స్ట్ షీట్ నెంబర్ 4లో వస్తుందా మరి 5లో వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మనం మార్క్ షీట్లో టైప్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మాత్రం వస్తుంది. లేస్తే నేను టైప్ చేసినటువంటి మ్యాటర్ మనకు ఒక అన్ని షీట్లు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డేటాని లాస్ట్ వస్తే చెప్పాను కదా. సో ఇట్లా మనం ఇన్సర్ట్ చేస్తున్నాను ఒక రోని ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక హెడ్డింగ్ పెడుతున్నాను. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను. ఆ హెడ్డింగ్ అనేది నాకు అన్ని షీట్స్లో రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ టైప్ చేసి దేంట్లో వస్తే మనం మార్క్ షీట్లో కూడా మార్క్ షీట్లో మాత్రం వస్తుంది. బట్ అలా కాకుండా నాకు అన్నిట్లో కూడా ఒక హెడ్డింగ్ టైప్ చేసి అది అన్నిట్లో రావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే సో ఏదైతే ఒక షీట్లో రైట్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ షీట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ సో
ఇప్పుడు ఏమో టైప్ చేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దేంట్లో టైప్ చేసిన యాక్చువల్గా అయితే మార్క్ షీట్లో టైప్ చేశాను, బట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ షీట్స్ అన్న తర్వాత నేను టైప్ చేశాను కాబట్టి ఇదే మ్యాటర్ మనకు ఆటోమేటిక్గా. సో అటెండెన్స్లో కూడా వచ్చేస్తుంది, వచ్చిందా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఫీజులో కూడా వస్తుంది, ఈ షీట్ నెంబర్ 4లో వస్తుంది, షీట్ నెంబర్ 5లో కూడా వస్తుంది. మనం ఎందుకు సెలెక్ట్ ఆల్ షీట్స్ అంటున్నాం కాబట్టి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను డిలీట్ చేస్తున్నాను, దేంట్లో డిలీట్ చేస్తున్నాను, షీట్ నెంబర్ 5లో డిలీట్ చేస్తున్నాను కాబట్టి షీట్ నెంబర్ 5లో డిలీట్ అవుతుంది. మళ్ళీ షీట్ నెంబర్ 4లో, సో ఫీజ్ షీట్లో, అటెండెన్స్ షీట్లో, మార్క్ షీట్ మనకు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. లేదు నాకు అన్నిటి ఒకేసారి డిలీట్ కావాలంటే మళ్ళీ సేమ్. సో దానిపైన రైట్ క్లిక్ చేస్తాం, సో సెలెక్ట్ ఆల్ షీట్స్ అని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక షీట్లో డిలీట్ చేసినటువంటి డేటా మనకు అన్ని షీట్స్లలో డిలీట్ అయిపోతుంది. చూద్దాం ఇక్కడ. సో డిలీట్ అవుతుంది ఇట్లా. ఈ విధంగా మనకు ఏదైనా ఒక డేటా మనకు అన్ని షీట్లో సేమ్ రావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, సో రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ ఆల్ షీట్స్ అని టైప్ చేస్తే మనకు అన్ని షీట్లో అదే డేటా వచ్చేస్తుంది. ఒకవేళ డిలీట్ చేయాలనుకున్నా కూడా సో మళ్ళీ సేమ్ సెలెక్ట్ ఆల్ షీట్స్ సెలెక్ట్ చేసేసుకొని సో ఒక షీట్లో మనం డేటాని డిలీట్ చేస్తే అన్ని షీట్లో కూడా డిలీట్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ద లాస్ట్ వన్, దీంట్లో మనకు డిలీట్. సో షీట్ని మనం ఏ విధంగా డిలీట్ చేయాలి, షీట్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ షీట్ నాకు అవసరం లేదనుకుంటున్నాను, సో ఇక్కడ రైట్ క్లిక్ చేసేసుకొని సో డిలీట్ అన్న తర్వాత మనకు సిస్టమ్ కంపల్సరీ ఒక మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే సో మామూలుగా మనం డేటా, సో ఇక్కడ మనకి ఏముంటుందంటే సో డేటా మే ఎగ్జిస్ట్ ఇన్ ద షీట్ సెలెక్టెడ్ ఫర్ డిలీషన్ టు పర్మనెంట్లీ డిలీట్ ది డేటా ప్రెస్ డిలీట్ అంటుంది అనమాట ఇక్కడ. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు మనం షీట్ని డిలీట్ చేసాం అనుకోండి, ఆ షీట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది, దాంట్లో ఉన్న డేటా కూడా డిలీట్ అయిపోతుంది. సో కాబట్టి మనం సో షీట్ని డిలీట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనం మామూలుగా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మనం డేటాని మేము డిలీట్ చేసాం అనుకోండి, సో నేను సెలెక్ట్ చేసుకొని సో కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. సో మళ్ళీ మనకు వెంటనే రావాలంటే సో మనం అండు అనే ఆప్షన్ ద్వారా మళ్ళీ మనం తీసుకొని రావచ్చు. బట్ వన్స్ మనకు షీట్ డిలీట్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఏమంటున్నాను డిలీట్, సో ఇక్కడ డిలీట్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు సో నేను కీబోర్డ్లో అండు ప్రెస్ చేసినా ఏం చేసినా కూడా మనకు చూడండి మన డిలీట్ అనే మ్యాటర్ మాత్రం వచ్చింది, కానీ సో ఆ డేటా షీట్ 1లో ఉన్నటువంటి అంటే మార్క్ షీట్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో మనకు ఆ డేటా మాత్రం రావట్లేదు. అందుకని సో షీట్ని డిలీట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మామూలుగా డేటా డిలీట్ అవుతే మళ్ళీ మనం అండు అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అక్కడ, సో ఆ డేటాను మనం తీసుకొని రావచ్చు, అంటే ఏదైనా టెక్స్ట్ డిలీట్ అవుతుంది. బట్ షీట్ డిలీట్ అయింది అనుకోండి, సో వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. ఆ షీట్ అని మళ్ళీ మనం బ్యాక్ తీసుకొని రాలేము. కాబట్టి సో మనం ఇంపార్టెంట్ షీట్స్ ఉంటే మాత్రం వాటిని డిలీట్ చేయొద్దు. మనకి ఏవైతే అన్ఇంపార్టెంట్ అనుకుంటా మనకు అవసరం లేదు అనుకుంటే మాత్రం సో డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ అబౌట్ మేనేజింగ్ వర్క్ షీట్స్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.